నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత భూములను వాళ్ళ అన్యాయులకు దారాదత్తం చేస్తుందండి. కంపెనీ పేర్లు చెప్పుకొని పెట్టుబడులు పెడతామని చెప్పి కూడా చెప్పుకుంటూ భూములను ఎవరు తోచినట్టు వాళ్ళను విలువైన భూములను విశాఖపట్నం సైడు విలువైన భూములన్నింటినీ తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా దారాదత్తం చేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విలువైన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. వాళ్ళ అన్యాయులకు చాలా తక్కువ కోట్లలో ఉండే భూములు కూడా 15,000, 18,000 చాలా లీజుకి ఇస్తుందండి. కొంతమందికి అయితే 99 పైసలు అలా అందరికీ చేస్తుంది. బడాబాబులైన లుల్లుకి అయితే ఇంకా ఎక్కువ సబ్సిడీ ఇస్తుంది. ఎందుకంటే లుల్లు కంపెనీ అనేది అది పేద ప్రజల నుంచి కూడా ఎక్కువ తీసుకుంటారు. అక్కడ ఒక కాఫీ తాగాలన్నా 100 రూపాయలు ఉంటుంది. మరి వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా సబ్సిడీ ఎందుకు? మామూలు మార్కెట్ రేటు కూడా ఇచ్చుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వము అట్లా భూములన్నీ దారాదత్తం చేస్తుందండి. ఇంకా చూసుకుంటే మంత్రి పార్థసారథి ఆయనకు కూడా చాలా విలువైన భూములని కట్టబెట్టింది. 600 కోట్ల విలువైన 845.60 ఎకరాలు దారాదత్తం చేసిందండి ఈ కొలుసు పార్థసారథికి. ఈయన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు. ఆయనకు చూస్తే భూములన్నీ చాలా, ఆయన భార్య కమలాక్షి, చాలామంది అతని పేరు మీద దీని ప్రసాద్ పేరిట నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ అంట. దీంట్లో మీద మన కొలుసు పార్థసారథి గారికి 845.60 ఎకరాలు దారాదత్తం చేసిందంట. చూడ మంత్రి గారి కంపెనీకి అది ఎంత విలువ? 600 కోట్ల విలువైన భూమి అంట. అది ఎంత ఉంటుంది? మామూలు మార్కెట్లో 5 లక్షల చొప్పున 45.60 ఎకరాలు విక్రమం అంట. ఏటా 15,000 లీజు కింద 800 ఎకరాలంట. చూడండి, ఏటా 15,000 లీజుకు 800 ఎకరాలు ఇచ్చారంట మన మినిస్టర్ కొలుసు పార్థసారథి గారికి. చూడు, అది 25 ఏళ్ళు కేటాయించారంట. అగిరిపల్లి చుట్టుపక్కల బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి 60 నుంచి 70 లక్షలు ఉందంట. 60 నుంచి 70 లక్షలు ఉండే భూమి వీళ్ళకు 25 ఏళ్లకు దారాదత్తం చేశారంట. ఏటా 15,000 లీజు కిందంట. 800 ఎకరాలండి మంత్రి పార్థసారథి గారికి. ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీకి లీజుకి ఇచ్చారంట. మళ్ళీ అదే జనసేన ఎంపీ బాలశౌరి సంస్థకు కూడా 115 ఎకరాలు దారాదత్తం చేశారంట. లుల్లుకు అయితే నామమాత్రపు ధర విశాఖ, విజయవాడలో సంతర్పణ చేశారంట. మళ్ళీ అంతకుముందు అయితే ఊరు పేరు లేని ఉర్సుకు వచ్చి 3,000 కోట్ల విలువైన 60 ఎకరాల భూమి ఇచ్చారంట. ఇట్లా అడ్డగోలుగా కూటమి ప్రభుత్వము వాళ్ళకి అన్యాయులకు భూములు కేటాయిస్తుందండి. దీని మీద కూడా కొంచెం ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పేదవాళ్ళకు 1 సెంటు భూమి రావాలంటే, ఇంటికి భూమి ఇవ్వాలంటే ఎన్నో పేపర్లు చేయాలా. ఇట్లా బడాబాబులకు చూస్తే 1,000 ఎకరాలు కోట్లలో భూములు ఇస్తున్నారండి. ఇది ఏమి ప్రభుత్వ భూములు ఇలా వాళ్ళకి నచ్చిన వాళ్ళకు కంపెనీలు పెడతామంటే ఇట్లా చేస్తున్నారు. మళ్ళీ మంత్రి పార్థసారథి గారు మంత్రిగా ఉన్నారు. ఆయనకు కూడా 600 కోట్ల విలువైన భూములను దారాదత్తం చేశారు. ఈ కొలుసు ఈయన మెడకు కొలుసుకు భూగొలుసు అంట. ఇట్లా మంత్రి పార్థసారథి గారికి మెడకు ఈ దారాదత్త భూముల కేసు మెడకు చుట్టుకునిందండి. ఇతను ఎక్కడ కొలుసు అని చూసుకుంటే, కొలుసు పార్థసారథి 1965 ఏప్రిల్ 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన పెనుగలూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యుగా ఉన్నారు. ఆయన ఎప్పుడు 1965లో ఏప్రిల్ 18న పుట్టారండి. ఇంకా ఈయన చూస్తే ఈ పెనుగలూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యునిగా ఉన్నారు. 2004, 2009, 2019లో
3 పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2004లో మొదటిసారి ఉయ్యూరు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. తర్వాత 2009, 2019లో పెనుమలూరు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. ఆయన కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కూడా ఉన్నారండి. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పశు సంవర్ధక, పాల అభివృద్ధి, మృత్య పశు వైద్య విశ్వవిద్యాలయ మంత్రిగా పనిచేశారంట. రాజశేఖర రెడ్డి పార్థసారథికి సెకండరీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ కేటాయించారంట. తర్వాత ఆయన 2014లో వైఎస్ఆర్టీపీ తరఫున మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పెనుమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథి 2004లో వైసీపీ టికెట్ నిరాకరించి 2024లో ఆయన స్థానంలో మంత్రి జోగి రమేష్ను పెనుమలూరు ఇన్ఛార్జిగా ప్రకటించడంతో కొలుసు పార్థసారథి 2024 ఫిబ్రవరి 26న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారండి. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారండి, అధికార పార్టీలో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈయన కేటాయించిన భూముల విలువ మనం ఒకటొకటి చూసుకుంటా పోతేనండి చాలా విలువైన భూములు. ఇట్లా కూటమి ప్రభుత్వం దారాదత్తం చేసుకుంటూ పోతూ ఉంటే ఎట్లా భూములు అంటే చూడండి. మంత్రి గారి కంపెనీకి 600 కోట్ల విలువైన 845.60 ఎకరాలు దారాదత్తం అంట. అయిన వారికి అడ్డంగా కట్టబెట్టడం, కావాల్సిన వారికి నిలుపున దోచిపెట్టడంలో కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తుందండి. ప్రతి ఒక్కరికి చూడండి వాళ్ళ అన్యాయాలకు భూములు ఇవ్వడం, అత్యంత విలువైన భూములను పప్పు బెల్లాల మాదిరి కారు చౌకగా పంచుతుంది. ఉర్సు నుంచి లుల్లు వరకు, సత్య మొదలు కపిల్ చిట్ ఫండ్ దాకా పట్టా పగ్గాలు లేకుండా భూపందేరానికి పాల్పడుతుంది. కూటమి పార్టీ నేతలకు కట్టబెట్టేస్తుంది. ఈ క్రమంలో నిన్న జనసేన ఎంపీ బాలశౌరి సంస్థకు 115 ఎకరాలు దారాదత్తం చేయగా నేడు మంత్రి కొలుసు పార్థసారథికి చెందిన కంపెనీకి ఏకంగా 845 ఎకరాలు రాసిచ్చేసింది. చూడండి, ఇది మన కూటమి ప్రభుత్వము చేస్తుంది. ఇంకా బడాబావులు లుల్లుకు సబ్సిడీ ఎందుకు అనేది కూడా జనాల్లో ఒకటి ఉందండి. ఈ లుల్లి కంపెనీ అనేది చాలా పెద్దది మాలు. ఇది ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మన లుల్లి మాల్కి వెళితే కాఫీ తాగాలంటే 100 రూపాయలు అవుతుందండి. 100 రూపాయలు చెల్లించాలి. పిల్లలు ఏదైనా పాప్కార్న్ అవి తినాలంటే తక్కువ ధర అంటే 250 రూపాయలు ఉంటుందండి. ఇంకా ఆ మాల్లో సినిమా థియేటర్లు బ్రాండెడ్ అవుట్ టైల్స్తో రేటు రెట్టింపు ధరకు అమ్ముతారు. కేవలం బడాబావుల విలాసాల కోసం మాల్ నిర్మించి లుల్లుకు విలువైన ప్రభుత్వ భూములు అత్యంత కారుచౌక కేటాయించడంపై సర్వత్రా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. చూడండి, ఆయన విచిత్రం ఏమిటంటే కేరళ, హైదరాబాద్లో మాల్స్ నిర్మించిన లుల్లుకు ఎక్కడా ప్రభుత్వ భూములు కేటాయించలేదు. హైదరాబాద్లో ప్రైవేటు సంస్థల నుంచి దీర్ఘకాలం లీజుకు తీసుకొని 1500 కోట్ల పెట్టుబడితో నిర్మించింది. కానీ ఇక్కడ ఈ లుల్లు కంపెనీకి విశాఖపట్నం, విజయవాడలో కారు చౌకగా భూములు కేటాయిస్తున్నారండి. మళ్ళీ అది ఎంతవరకు సమంజసమో మీరు కూడా ఆలోచించండి. భూములు బడాబావులకి ఇట్లా కేటాయించిపోతే ఇంకా ఏమొస్తుంది చెప్పండి. ఎంపీ బాలశౌరి తనయుడి కంపెనీకి మల్లపల్లిలో 115 ఎకరాల భూ కేటాయించారంట. అన్ని తావులో చూడండి. రిలయన్స్ ప్లాంట్కు మించి అమ్మిన భూమి విలువే 31 కోట్లు. ఈ భూ కేటాయింపులు వెనుక భారీ అవినీతి ఉండాలి అనేది కూడా అందరూ చెప్పుకుంటున్నారండి. 100 కోట్లు విలువ చేసే భూములను అపహరణంగా ఇచ్చేయడం దారుణము. వెంటనే వాటిని రద్దు చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాథరావు కూడా డిమాండ్ చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వానికి లుల్లుపై రోజురోజుకు వ్యామోహం పెరుగుతుంది. ప్రజల భూమిని దారాదత్తం చేయడం ప్రభుత్వ అవినీతికి నిదర్శనం. సిఎస్ విజయానంద్కు కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి కార్యదర్శి శర్మ గారు లేఖ రాశారండి. ఇది చాలా ఈ కంపెనీలో లుల్లుని జీవోను రద్దు చేయకపోతే ఉద్యమిస్తామనేది కూడా చెప్తున్నారండి. ఇది చూడండి, ఇట్లా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడాబావులకు భూమి కేటాయించడంలో చాలా జరుగుతుందండి. అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. ఎకరము పేదోళ్ళకు చెంటు భూమి ఇవ్వాలంటే భూమి దొరకదు. అదే వాళ్ళకు అన్యాయాలకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు
కోటి రూపాయలు చేసే భూమి కూడా తక్కువ రేట్లకు ఇచ్చేస్తున్నారు. 15 లక్షలకు, 12 లక్షలకు, 99 పైసలకు. ఇంకా లుల్లు కంపెనీకి అయితే ఇంకా అభిమానం పెరిగిపోయింది కూటమి ప్రభుత్వం మీద. ఇదేనండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు దారాదత్తం చేయడం, ఇది మనం చూసే ఉన్నాం. విలువైన భూములండి విశాఖపట్నం ఆ సైడు. అట్లాంటి భూములను కంపెనీ పేరుతో వాళ్ళ అన్యాయాలకు వాళ్ళకు దోషపెడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.